హాయ్ మామ, వెల్కమ్ టు టెక్ డీకోడ్. సో ప్రీవియస్ వీడియోలో మాడ్యూల్స్ అండ్ లైబ్రరీ వరకు చూసాం కదా. సో ఈ వీడియోలో ఎర్రర్ హ్యాండ్లింగ్ చూద్దాం. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే, సో నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అది ఎర్రర్ వస్తే ఆ ప్రోగ్రామ్ అనేది క్రాష్ అవ్వకుండా ఉండడానికి ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ అనే టాపిక్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా చెప్తే విను. సో ఫస్ట్ వచ్చేసి ఎర్రర్లో కొన్ని టైప్స్ ఉంటాయి మామ, అవి క్లియర్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి సింటాక్స్ ఎర్రర్ మామ. సో సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటంటే, నువ్వు కోడ్ని రాంగ్గా రాసినప్పుడు ఈ సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. అది ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ ఇక్కడ like print something like okay, print hi. సో ఇఫ్ స్టేట్మెంట్ ఇద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇండెంటేషన్ ఇవ్వకుండా లైక్ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఇద్దాం, లైక్ ఇఫ్ ట్రూ. సో ఇక్కడ ఇండెంటేషన్ అనేది ప్రాపర్గా ఇవ్వలేదు కదా, సో ఇప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట మనకి. సో అదిగో సింటాక్స్ ఎర్రర్ వచ్చింది కదా. లైక్ ఏంటంటే, లైక్ నువ్వు కోడ్ అనేది రాంగ్గా రాసినప్పుడు ఈ సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి టైప్ ఎర్రర్ మా. సో టైప్ ఎర్రర్ అంటే ఏంటంటే, రాంగ్ డేటా టైప్స్ని కలిపి ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ లైక్ ఈ టైప్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? అది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ ఇక్కడ ఒక ఇంటీజర్ అండ్ ఆల్సో ఇంకోటి స్ట్రింగ్ తీసుకుందాం ఒకసారి. సో ప్రింట్, సో ఇంటీజర్ 10. సో ఇక్కడ 5. సో ఈ రెండు డిఫరెంట్ డేటా టైప్స్ కదా. సో ఇలా 2 డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చినప్పుడు మనకి టైప్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఒకసారి నీకు ఎర్రర్స్ వస్తే అర్థమవుతుంది. సో అది కూడా టైప్ ఎర్రర్ వచ్చింది కదా. ఓకేనా? అది టైప్ ఎర్రర్ మావా. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూ ఎర్రర్. సో వాల్యూ ఎర్రర్ అంటే ఏంటంటే మావా, లైక్ నువ్వు ఒకవేళ కరెక్ట్ డేటా టైప్ ఇచ్చినా దాంట్లో ఇచ్చే వాల్యూస్లో ఒకవేళ రాంగ్ అయితే వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ ఇక్కడ లైక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్. సో ఇక్కడ మనం ఏమవ్వాలి, నార్మల్గా అయితే ఇక్కడ 1 2 3 అని ఇచ్చామనుకో. సో ఇవి ఇంట్లో కన్వర్ట్ అవుతాయి. 1 2 3 బదులు ఇక్కడ ఏబీసీ అని ఇచ్చాను అనుకో. సో ఇప్పుడు వాల్యూ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ప్రింట్ ఎక్స్ అని అనుకో, ఇప్పుడు వాల్యూ ఎర్రర్ వస్తుంది మనకి. సో అదిగో వాల్యూ ఎర్రర్ వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ 1 2 3 అని ఇచ్చాను అనుకో, మనకి నార్మల్గా ప్రింట్ అవుతుంది 1 2 3 అని. సో అదిగో. ఓకేనా? ఇది వాల్యూ ఎర్రర్ మావా. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఎర్రర్ మావా. సో నేమ్ ఎర్రర్ అంటే ఏంటంటే, లైక్ ప్రీవియస్గా నువ్వు ఏం డిఫైన్ చేయకుండా దాన్ని యూజ్ చేసినప్పుడు ఈ నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ అనేది మనం డిఫైన్ చేసాం. సో దీన్ని తీసి ఇప్పుడు ప్రింట్ ఎక్స్ అని కొట్టామనుకో, సో ఇప్పుడు మనకు నేమ్ ఎర్రర్ వస్తుంది అనమాట. సో అదిగో నేమ్ ఎర్రర్ వచ్చింది. సో ఇవి ఎర్రర్స్ వచ్చే టైప్స్ మావా. అండ్ ఆల్సో సో నెక్స్ట్ వచ్చేసి వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి చెప్తాను చూడు. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ట్రై బ్లాక్ మావా. సో ట్రై బ్లాక్ అంటే ఏంటంటే, లైక్ నీకు ఈ కోడ్ రాస్తే ఎర్రర్ వస్తుంది అన్న కోడ్ని ట్రై బ్లాక్లో రాయాలన్నమాట. సో ఈ ఎక్సెప్ట్ బ్లాక్ ఏంటంటే, లైక్ ప్రీవియస్గా ట్రై బ్లాక్లో ఎర్రర్ వచ్చే కోడ్ రాసుకున్నాం కదా. ఈ ఎక్సెప్ట్ బ్లాక్లో ఏం రాసుకుంటామంటే, మనకి ఆ కోడ్ లైక్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం ప్రింట్ అవ్వాలో ఈ బ్లాక్లో రాసుకుంటాం అనమాట. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సపోజ్ ఇక్కడ లైక్ నీకు ఎర్రర్ చెప్తాను చూడు ఫస్ట్. సో 10/0. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, ZeroDivisionError వస్తుంది అనమాట. ఒకసారి అవుట్పుట్ చూస్తే క్లియర్ అవుతుంది నీకు. సో అది ZeroDivisionError వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ ట్రై చేద్దాం ఒకసారి. ఓకేనా? సో ఇక్కడ సో ఈ కోడ్ అనేది మనకు రాంగ్ కదా. ఇది ట్రైల్ ఇస్తా నేను. సో ఇండెంటేషన్ ఇచ్చి కింద ఎక్సెప్ట్ బ్లాక్ రాస్తాను చూడు నేను. ఎక్సెప్ట్ బ్లాక్ ఇక్కడ ప్రింట్ ఒక కండిషన్ రాద్దాం ఇక్కడ, లైక్ సారీ దిస్ ఈజ్ ఎర్రర్. సారీ దిస్ మేక్స్ ఎర్రర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సారీ దిస్ మేక్ ఎర్రర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట మనకి. ఒకసారి నీకు అవుట్పుట్ చూస్తే క్లియర్ అవుతుంది. సో అదిగో సారీ దిస్ మేక్ ఎర్రర్. లైక్ ఏంటంటే ఇది ఎర్రర్ అయింది కాబట్టి ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ప్రింట్ అయ్యి, అదే ఒకవేళ కరెక్ట్ అనుకో నీకు నార్మల్గా ట్రై బ్లాక్ అనేది ప్రింట్ అయిపోద్ది అనమాట. సపోజ్ ఇక్కడ లైక్ 10/2 ఇచ్చాను అనుకో. సో 5 అనేది నార్మల్గా ప్రింట్ అయిపోద్ది అనమాట నీకు. సో అదిగో 5.0 నీకు నార్మల్గా ప్రింట్ అయిపోయింది. ఒకవేళ ఈ ట్రై బ్లాక్లో ఎర్రర్ వస్తే అప్పుడు ఈ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో అది ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ ఎక్సెప్షన్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఏ ఎర్రర్ని హ్యాండిల్ చేయాలో పైథాన్ చెప్పడానికి ఈ స్పెసిఫిక్ ఎక్సెప్షన్ అనేది యూజ్ అవుతుంది మా. లైక్ ఎక్సెప్ట్ పక్కన ఏదైనా వాల్యూ ఎర్రర్ అని ఇచ్చాం అనుకో సపోజ్. సో ఆ వాల్యూ ఎర్రర్ వచ్చినప్పుడు ఈ లైన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా? సో అది స్పెసిఫిక్ ఎక్సెప్షన్ మా. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఎల్స్ బ్లాక్ మా. సో ఎల్స్ బ్లాక్ అంటే ఏంటంటే, లైక్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, లైక్ ఏదన్నా ఇప్పుడు ట్రై బ్లాక్లో రాస్తావు కదా. సో ఆ ట్రై బ్లాక్లో ఏదో ఎర్రర్ రాకపోతే ఈ ఎల్స్ బ్లాక్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట ట్రై బ్లాక్తో పాటు. ఓకేనా? సో అది కూడా చెప్తాను చూడు. లైక్ సపోజ్ ఇక్కడ
ట్రై అని తీసుకొని ఒక కట్ లైక్ ఒక కట్ కూడా ఇద్దాం మనం ఒకసారి. ప్రింట్ 10/2 10/2. సో ఒక ఎక్సెప్ట్ బ్లాక్ ఇద్దాం. ఎక్సెప్ట్ సో ప్రింట్ ఎర్రర్ దిస్ ఈజ్ ఎర్రర్ అని. సో ఇప్పుడు ఎల్స్ బ్లాక్ ఇద్దాం. లైక్ ఎల్స్ సో ప్రింట్ కోడ్ కరెక్ట్. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే లైక్ ట్రై బ్లాక్ అండ్ ఆల్సో ఎల్స్ బ్లాక్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో 5.0 అండ్ ఆల్సో కోడ్ కరెక్ట్ అని ప్రింట్ అవుతుంది. సో అది ఓకేనా. లైక్ ఏంటంటే ఆ కోడ్ అనేది కరెక్ట్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ బ్లాక్ మావా. సో ఈ ఫైనల్ బ్లాక్ ఎందుకంటే లైక్ ఎర్రర్ వచ్చినా రాకపోయినా కూడా ఈ ఫైనల్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఎర్రర్ రాలేదు కదా, సో ఇక్కడ ఫైనల్ ఇచ్చామనుకో, సో ఇది కూడా ప్రింట్ అవుతుంది. లైక్ ఇక్కడ ప్రింట్ కోడ్ ఎండెడ్. సో అది కరెక్ట్ అయినా లైక్ ఆ కోడ్ అనేది కరెక్ట్ అయినా కరెక్ట్ అవ్వకపోయినా కూడా ఈ ఫైనల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట మనకి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఒకసారి. సో అది వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ రాంగ్ ఇచ్చాను అనుకో, లైక్ 0 అని ఇచ్చాను అనుకో, సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, దిస్ ఈజ్ ఎర్రర్ ప్రింట్ అవుతుంది అండ్ ఆల్సో ఫైనల్ బ్లాక్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. గర్ల్స్ ప్రింట్ అవుతుంది మనకి. సో దిస్ ఈజ్ ఎర్రర్ అండ్ ఆల్సో కోడ్ ఎండెడ్. నీకు నోట్స్లో చాలా క్లియర్గా ఇచ్చామా ఈ టాపిక్ గురించి. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ నోట్స్ని ప్రాపర్గా రివైజ్ చేసామంటే నీకు క్లారిటీ వస్తుంది. సో ఇంకా నీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను ఒకసారి కామెంట్ సెక్షన్లో అడుగుమా. వీడియో నచ్చితే లైక్ చేయమా. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి.